మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ నూతనమైన దినాన్ని బట్టి మనమందరం ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకునెను. ఈ వాక్య భాగములో చాలా భావగర్భితమైనటువంటి సంఘటన దాగి ఉందని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. హిజ్కియా దినాలు ముగించబడిన తర్వాత మనష్షే రాజుగా పట్టాభిషేకం పొందుకున్నప్పుడు దేవుని చిత్త ప్రకారం బ్రతికి దేవుని చిత్త ప్రకారం రాజ్య పరిపాలన చేయాల్సినటువంటి మనష్షే హిజ్కియా పడగొట్టినటువంటి మరలా ఆ దేవతా స్తంభాలను మరలా తిరిగి కట్టి ఇజ్రాయేలీలందరూ ప్రియులారా అక్రమము వైపు నడిపిస్తున్నటువంటి వాడుగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసే భయంకరమైనటువంటి స్థితిలోనికి దిగజారి దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. దేవుని మహిమను తెలుసుకొనలేక ప్రియులారా దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుని నామ మహిమ ఘనత కొరకు ఉపయోగించకుండా, దేవుని ప్రజల క్షేమార్థమై దానిని వినియోగించకుండా తన సొంత ప్రయత్నాలతో ప్రియులారా ఎంతో విర్రవీగిపోతున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మనష్షేను దేవుడు ఏ రీతిగా శిక్షించాడో తెలుసునా? వాక్య భాగములో మనకు తెలుసు ప్రియులారా, యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. శత్రువులను రేపి మనష్షే యొక్క ప్రియులారా జీవితాన్ని మార్చడానికి తనకు ఒక హెచ్చరికగా అషూరు రాజ సైన్యములను అతని మీదకి పంపినప్పుడు ప్రియులారా అక్కడ ఒక మాట మనకున్నది. ఏమిటనంటే, మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతనిని పట్టుకుని గొలుసులతో బంధించి, రాజుగా దేవుని చిత్త ప్రకారం జీవించినంతసేపు ఎంత క్షేమం ఉంది. దేవుని చిత్తాన్ని మీరి తన సొంత ఆలోచనలతో తన స్వహిష్టాన్ని నెరవేర్చుకోవడానికి అక్రమాలకు పాల్పడుతూ ప్రియులారా విగ్రహాల వైపు చూస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు మనష్షే జీవితం ఎలా మారిపోయిందో చూసారా ప్రియులారా? శత్రువులు అతనిని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయారు. అయితే మనష్షే అతన్ని మెచ్చుకోవలసినటువంటి ఒక పని ఏంటో తెలుసా ప్రియులారా? ఆ స్థితిలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపపడిన హృదయాన్ని మనష్షే జీవితంలో మనం చూస్తాం. సర్వసాధారణంగా మానవుని జీవితంలో తప్పులు చేయని వారు ఎవరున్నారు ప్రియులారా? పొరపాట్లు చేయని వారు ఎవరున్నారు? పాపము చేయని వారు ఎవరున్నారు? అయితే కృప కలిగిన దేవుడు ఒక అవకాశాన్ని మనకి ఇస్తా ఉన్నాడు. ఇది నాన్న మనష్షే తప్పును తెలుసుకుని మరలా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు గొప్ప వైభోగాన్ని తనకిచ్చాడు. నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న పొరపాట్లను విడిచి మాని, దేవా నేను పొరపాటు చేశాను, పాపము చేశాను, నీకు వ్యతిరేకంగా మాట్లాడాను, బ్రతికే నన్ను క్షమించు నాయన నీవు కూడా చెప్పగలిగితే ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. అటువంటి భాగ్యాన్ని దేవుడు నీ జీవితంలో దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనష్షే
తన తప్పు విషయములో పశ్చాత్తాపపడి మిమ్మలను వేడుకున్నప్పుడు కనికరించి క్షమించారు నాయన. మరలా మీ కృప, మీ బాహుల్యత, మీ వాత్సల్యత, మీ దయ ఆయనపై ఉంచారు. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న వారి జీవితంలో కూడా మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే ఇప్పుడే తన తప్పును తెలుసుకుని పాప మార్గములను విడిచి మీ మార్గాల్లో నడుస్తున్నటువంటి వారుగా ఉన్నట్లయితే మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా వీరిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని యేసు నామం పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.